నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ అత్యవసరంగా ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేల సమావేశానికి భారీగా గైర్హాజరు కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 80 మంది ఎమ్మెల్యేలను పిలిస్తే కేవలం 20 మంది మాత్రమే హాజరవడంతో సమావేశాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. ఇది కేవలం పరిస్థితుల ప్రభావమా, లేక టీఎంసీలో అసంతృప్తి పెరుగుతోందా? మమతా నాయకత్వానికి ఇది ఒక హెచ్చరిక సంకేతమా? ఇప్పుడు చూద్దాం. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత మమతా బెనర్జీ కోల్కతాలోని తన కలీఘాట్ నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, ప్రతిపక్ష వ్యూహాలపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించాలనుకున్నారు. అయితే ఊహించని విధంగా 80 మంది ఎమ్మెల్యేలలో కేవలం 20 మంది మాత్రమే హాజరయ్యారు. దీంతో సమావేశాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ పరిణామం టీఎంసీ వర్గాల్లోనే కాకుండా బెంగాల్ రాజకీయాల్లో కూడా తీవ్ర చర్చకు దారితీసింది. పార్టీ నేత కునాల్ ఘోష్ మాత్రం దీనికి వేరే కారణం చెబుతున్నారు. అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి, ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై జరిగిన దాడుల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, అరెస్టులు జరుగుతున్నాయని, చాలా మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలకు అండగా ఉండడంతో సమావేశానికి రాలేకపోయారని ఆయన వివరించారు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం మరో కోణాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి ఎదురైన భారీ ఎదురుదెబ్బ, పార్టీ అంతర్గత విభేదాలు, కొంతమంది నేతల అసంతృప్తి ఈ గైర్హాజరు వెనుక ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కొందరు టీఎంసీ నేతలు పార్టీ నిర్ణయాలపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం, కొందరు ప్రజా ప్రతినిధులు ప్రత్యర్థి నేతల కార్యక్రమాల్లో కనిపించడం కూడా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ ఘటనను బీజేపీ ఆయుధంగా మార్చుకుంది. టీఎంసీలో నాయకత్వ సంక్షోభం మొదలైందని, ఎమ్మెల్యేలో నమ్మకం తగ్గుతోందని విమర్శలు గుప్పిస్తోంది. టీఎంసీ మాత్రం పార్టీ మొత్తం మమతా బెనర్జీ వెంటే ఉందని, ఎమ్మెల్యేలందరూ తమ మద్దతు స్పష్టంగా తెలియజేశారని చెబుతుంది. ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో ప్రధాన ప్రశ్న ఒక్కటే: ఇది కేవలం పరిస్థితుల వల్ల జరిగిన సమావేశం రద్దా, లేక టీఎంసీలో పెరుగుతున్న అంతర్గత అసంతృప్తికి సంకేతమా? రాబోయే రోజుల్లో మమతా బెనర్జీ నిర్వహించే తదుపరి సమావేశానికి ఎంతమంది ఎమ్మెల్యేలు హాజరవుతారనేది ఈ ప్రశ్నకు సమాధానం చెప్పనుంది.